బ్రెయిన్ ట్యూమర్స్ కి మనము జనరల్ గా ఒకసారి సర్జరీ చేశాక మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? ఒకటి జనరల్ గా బినైన్ ట్యూమర్ మనం కంప్లీట్ గా తీసేయగలిగితే వచ్చే ఛాన్సెస్ చాలా 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 తక్కువ. అయితే కొన్ని సార్లు మనము క్రిటికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ బ్రెయిన్ లో మనము ఈ చిన్న బినైన్ ట్యూమర్స్ కూడా వదిలేయాల్సి వస్తుంది. అది మనం ఏం చేస్తామంటే రిపీటెడ్ గా స్కాన్స్ చేసి చూసుకొని పెరుగుతుందా లేదా, ఒకవేళ పెరిగేటట్టు ఉంటే మనం రేడియేషన్ గానీ లేదా వేరే ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని పెరగకుండా ఆపొచ్చు. అయితే ఈ బినైన్ ట్యూమర్స్ లో తిరిగి వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. మాలిగ్నెంట్ ట్యూమర్స్ లో అంటే ఏవైతే చెడు గడ్డలు ఉన్నాయో ఈ చెడు గడ్డల్లో ఈ ట్యూమర్స్ ఎట్లా డిపెండ్ అవుతుంది అంటే తిరిగి వస్తాయా లేవా అనేది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీనిపైన. ఒకటి, కంప్లీట్ గా మనం ట్యూమర్ ని తీసామా లేదా. జనరల్ గా కంప్లీట్ గా ట్యూమర్ ని మనం తీసినప్పుడు తిరిగి వచ్చే అవకాశాలు రేడియేషన్ ఇచ్చిన తర్వాత లేదా కీమోథెరపీ ఇచ్చిన తర్వాత చాలా చాలా తక్కువ. అట్ సమ్ టైమ్స్ మనం క్రిటికల్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ లో ఈ ట్యూమర్ ని వదిలేయాల్సి వస్తుంది. సో వీ కాల్ ఇట్ సేఫ్ రిసెక్షన్ ఆఫ్ ట్యూమర్ అంటాం. సో ఇప్పుడు మనము స్పీచ్ ఏరియా దగ్గర ట్యూమర్ ఉంది, దాన్ని కంప్లీట్ గా తీసేసి ఆ పేషెంట్ ని మనము మూవ్ ఆన్ చేయలేము కాబట్టి కొంచెం డెలిబరేట్ గా కొంచెం అక్కడే వదిలేస్తాం. దాన్ని మనము రేడియేషన్ కానీ లేదా కీమోథెరపీ కానీ టార్గెటెడ్ థెరపీ కానీ ట్రీట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇది ఏవైతే మిగిలి ఉన్నాయో అవి తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి.